ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రండి ప్రియులారా, దైవవాక్య ధ్యానము మనల్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ప్రియులారా, గత వారంలో మనం ధ్యానం చేశాం. దేవుడి యొక్క నడిపింపులో మనం ఉన్నప్పుడు మనకున్న సమస్తమైనటువంటి బాధల్లో, వేదనలో, దుఃఖములో ఆయనే మనల్ని బలపరిచి నడిపించి మనకి విజయాన్ని ఇవ్వగలడని మరొక లేఖన ధ్యానము ద్వారా మనం ధైర్యం తెచ్చుకుందాం. మనల్ని ధైర్యపరచడానికి దేవుని వాక్యాలు విస్తారంగా మనతో మాట్లాడుతున్నాయి. మీకా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ 7వ అధ్యాయంలో 11వ వచనంలో ఈ విధంగా వ్రాయించారు. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. నో వరీస్. మనల్ని ధైర్యపరిచే మాట ఇది. నీ గోడలు మరలా కట్టించు దినము వస్తుంది, భయపడకండి. చాలా నష్టపోయారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు. ఈ సమయంలో నాకు తోడెవరు లేరు, అలాంటి ఒక మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలు ఉండడం ఆయన ఏమీ చూసి సంతోషించడు. ఖచ్చితంగా అక్కడ ఒక అద్భుతమైన వాక్యం ద్వారా బలపరుస్తున్నాడు. అగైన్ ఐ వుడ్ లైక్ టు రీబిల్డ్ ఎవ్రీథింగ్. మళ్ళీ నేను కట్టించబోతున్నాను. ఆయన కట్టిస్తాడు ప్రియులారా. అందుకని ఆయన అంటాడు, నీ గోడలు మరలా కట్టించు దినము వస్తుంది. ఈరోజు ఆ దినము సిద్ధపరచబడింది. అయితే అక్కడ ఉన్నటువంటి మాటను చూస్తే మరలా కట్టించు దినము అని అన్నారు. అంటే ఆల్రెడీ కట్టింది పోగొట్టుకున్నాం, ఆల్రెడీ కట్టింది మనము కోల్పోయాం. మీకా చెప్తున్నటువంటి మాట 8వ వచనంలో, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేస్తాను, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును, నేను యెహోవా దృష్టికి పాపం చేసి తిని కనుక. ఏదో వ్యత్యాసం చేశాం, ఎక్కడో దేవుణ్ణి బాధ పెట్టాం, ఎక్కడో దేవుణ్ణి దుఃఖపరిచాం, ఏ క్రియో దేవుడికి నచ్చలేదేమో, అందుకనే ఇప్పుడు ఈ పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనతో ఆయన వ్యాజ్యమాడుతున్నాడు. ఆయన వ్యాజ్యమాడతాడట. నేను యెహోవా దృష్టికి పాపం చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహిస్తాను. ఈరోజు నిజంగా దేవుడు మనతో వ్యాజ్యమాడే విధానం అది. ఆయన మన మీద కోపాన్ని చూపించినా ఆయన ఎంత బాగా మాట్లాడతాడంటే, ఆయన నన్ను వెలుగులోనికి రప్పిస్తాడు. ఈరోజు ఏదో తాత్కాలికంగా ఉన్నటువంటి ఈ కష్టాన్ని బట్టి, దుఃఖాన్ని బట్టి, వేదనను బట్టి, అసహనాన్ని బట్టి మనం కృంగిపోవాల్సిన పని లేదు. ఒకవేళ దేవునికి మనము చేసిన తప్పిదాన్ని బట్టి, నేను సాధారణంగా అంటూ ఉంటాను, మేబీ వీ మైట్ హ్యావ్ డన్ సంథింగ్ అగైనెస్ట్ గాడ్ అన్నోయింగ్లీ. తెలిసి కాదు, తెలియక మనం ఏదైనా దేవునికి కోపాన్ని రగిలించే పని చేసి ఉండొచ్చేమో. బట్ స్టిల్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ అపాన్ యూ. అయినా దేవుడు నిన్ను అంటున్నాడు, ఆయన నన్ను వెలుగులోనికి రప్పిస్తాడు, ఖచ్చితంగా ఆయన నీతిని నేను చూస్తాను. అప్పుడు చెప్తున్నారు ఈ మాట. నా శత్రువు కూడా దాన్ని చూస్తాడు. నీ దేవుడైన యెహోవా ఎక్కడని నాతో అనినది అవమానం పొందుతారు, అది నా కండ్లకు అగుపడును. అప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును. నీ మీద జోకులేస్తున్నారేమో, నిన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారేమో, నీ స్థితిని బట్టి నిన్ను ఎవరైనా కించపరుస్తున్నారేమో. నో వరీస్. ఆయన వెంటనే చెప్తున్న మాట, నీ గోడలు మరలా కట్టించు దినం వచ్చింది. నేను బాగు చేయబోతున్నాను, నేను అన్నీ సరి చేయబోతున్నాను, తిరిగి గోడలు కడతాను. అంత మాత్రమే కాదు, నీ సరిహద్దులను కూడా నేను విశాలపరుస్తాను. ఈరోజు మరలా నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను లేక స్వీకృత ఆత్మను పొందితిరి. నేను అంటున్నాను,
ఒకప్పుడు మేబీ అలాంటి భయాలు నీకు ఉన్నాయేమో, కానీ మరలా దేవుడు అంటున్నాడు, నేను మరలా గోడ కట్టిస్తాను. అయితే నీవు ఏం చేయాలంటే మరలా భయపడకు. ఊరికనే ఇంతకుముందు భయపడ్డావు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు దాస్యపు ఆత్మను పొందలేదు. నువ్వు దత్తపుత్రాత్మను, స్వీకృత పుత్రాత్మను నువ్వు పొంది ఉన్నావు గనుక ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాము. ఈరోజు నువ్వు మరలా భయపడబాక. మరలా నువ్వు భయపడడం వల్ల ఆ భయం నిన్ను అణిచేస్తుంది. ఆ భయము నిన్ను ముందుకు సాగనివ్వట్లా. మీరిప్పుడు దేవుని బిడ్డలండి, దేవుని చేత ప్రత్యేకింపబడిన వారు కనుక నిశ్చయముగా ఆయన మీ ఎడల తన అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అగైన్ రీబిల్ట్, నేను మరలా కడతాను. గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 9వ వచనంలో ఒక ధైర్యపు మాట అంటున్నారు. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైన నిష్ప్రయోజనమైన మూలపాఠముల తట్టు మరలా ఎందుకు తిరుగుతున్నారు? మరలా ప్రభువులో ఉన్నాం మనం. ఖచ్చితంగా మన గోడ కట్టబడే దినం వచ్చేసింది. మీరేం కురింగిపోకర్లా. మరలా ఎందుకు ఆ దాస్యపు కాడి క్రిందకి? నా బతుకింతే, నేను ప్రభువులో ఉన్నా సరే నాకు సంతోషం లేదు, నేను పడిపోతున్నాను, జారిపోతున్నాను, చెదిరిపోతున్నాను, నా ప్రయత్నాలు విఫలమవుతున్నాయని మరలా మీరు అందులోకి వెళ్ళకండి. ఎందుకంటే ఒకప్పుడు మీకు ఆయన తెలియకపోవచ్చు, ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏమిటో మీకు అర్థం కాకపోవచ్చు. బట్ ఇప్పుడు మీరు ఆయన చేత ఎరగబడిన వారు, మీకు ఆయన తెలుసు చేస్తాడని నమ్మండి. ఈరోజు దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 5వ అధ్యాయంలో గలతీయులకు రాసిన పత్రిక 1వ వచనంలో అంటాడు, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యపు కాడి క్రింద చిక్కుకోకండి. ఏం చెయ్యాలంటున్నాడంటే ధైర్యంగా ఉండు, కానీ ఒప్పుకో, అంగీకరించు. ఈరోజు నేను పడుతున్న ఈ శ్రమలకు కారణం నేను యెహోవా దృష్టికి పాపము చేసిన వాడనైతిని గనుకే ఆయన నన్ను పరీక్ష పెట్టడానికి ఈ బాధ కల్పిస్తున్నాడు. తట్టుకుంటాను, ఓర్చుకుంటాను, కానీ ఒకరోజు నా గోడ కట్టే దినం వస్తుంది. నా సరిహద్దులను ఆయన నిశ్చయముగా విశాలపరచబడే దినం వచ్చింది. అందుకనే అంటున్నాను, నేను హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో 12వ వచనంలో అంటున్నటువంటి వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు ధైర్యంగా ఉండండి. ఎవరికి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని మీ పరిస్థితిని బట్టి మీతో మాట్లాడేస్తున్నారు. ఇలా చేస్తే అని రకరకాల మార్గాలు చెప్పేస్తున్నారు. అసలు ఈ పాటికే మీరు అద్భుతమైనటువంటి దేవుని బిడ్డలుగా ఎదిగి ఉండాలి. అయినను దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. అయినను దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, కనికరిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? ఒక్కడు మీకు మరలా బోధింపవలసి వచ్చే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. వద్దండి, నీ గోడ దేవుడు కట్టించడానికి ఒక దినాన్ని సిద్ధపరిచాడు. నీ సరిహద్దులను విశాలపరచబోతున్నాడు. నో వరీస్. వ్యాపారంలో ఓడిపోతున్నావా? ఆత్మీయంగా పడిపోతున్నావా? దేవుడి యొక్క పరిచర్య చేయాలన్న ఆశ ఉన్నా చేయడానికి అవకాశాలు రావట్లేదా? నో వరీస్. దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఐ విల్ బిల్డ్ యువర్ వాల్ అగైన్. నేను నీ గోడ కట్టబోతున్నాను. కట్టించు దినము వచ్చింది. ఖచ్చితంగా దేవుడు చేయబోతున్నాడు. అక్కడే హెబ్రీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 2లో, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని అందరి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చి బోధయు, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అన్ను పునాది మరలా వేయక క్రీస్తు యొక్క మూలోపదేశము మాని సంపూర్ణులవ్వడానికి అడుగులు వేద్దాం. విశాలపరచబడాలండి. సరిహద్దులను విశాలపరిచే దేవుని నువ్వు కలిగి ఉన్నావు.
నీ పరిస్థితి అంతా కూడా దేవుడు మార్చి నిన్ను విశాలపరచబోతున్నాడు. నీ వ్యాపారం అభివృద్ధి పొందుతుంది. నువ్వు చేయబోయే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ జ్ఞానాన్ని దేవుడు వృద్ధి పొందుతున్నాడు. అన్ని విషయాల్లో ఆయన నీతో మాట్లాడుతున్నాడు. మీకా ద్వారా నీ గోడలు మరలా కట్టించు దినం వచ్చుచున్నది. అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడతాయి. కనుక మరలా నువ్వు తిరిగి పడిపోయి, చెదిరిపోయి, కృంగిపోయి, ఏదో నాకే ఇలా జరిగిందని అనుకునే ఆలోచనల నుంచి బయటకు వచ్చాయి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయించబడితే వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదైపోద్ది. మిత్రమా, దేవుడు నిన్ను దాటించేశాడు. మరలా కట్టించే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనం పోగొట్టుకున్నాం. ఇక్కడ అంటున్నాడు, అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యాన్ని తప్పించుకున్నావు, ఆ చెడులోంచి బయటకు వచ్చావు. మళ్ళీ నీవు అందులో చిక్కుకోకు. తెలుసుకొని తప్పిపోతున్నావేమో. అందుకని అంటున్నాడు వాక్యము ద్వారా, వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడితే వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే ఘోరంగా ఉంటుందట. కనుక విశాలపరుచుకుందాం. దేవుడు కార్యం చేయడానికి నీ హృదయాన్ని నువ్వు ముందు విశాలపరుచుకో. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో పౌలు భక్తుడు అద్భుతంగా చెప్తున్నాడండి. మేము మా హృదయాలను విశాలపరుచుకున్నాం, మీరు కూడా మీ హృదయాలను విశాలపరుచుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో 13వ వచనంలో అంటున్న మాట, మీ ఎడల మాకున్న అంతఃకరణకు ప్రతి ఫలముగా మీరును మీ హృదయములను విశాలపరుచుకునుండి. మీ హృదయాలు విశాలపరుచుకోండి. బ్రాడ్ మైండెడ్ అంటారు. ఆలోచించండి, కొంచెం బ్రాడ్గా ఆలోచించండి, విశాలపరుచుకొని ఆలోచించండి. ఎందుకంటే పౌలు అంటాడు అక్కడ 11లో, ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి ఉన్నది. ఒకప్పుడు ఇదే పౌలు సంకుచిత స్వభావంతో హృదయములో ఎటువంటి బ్రాడ్ మైండెడ్ ఆలోచనలు లేకుండా సంకుచితంగా ఉండేవాడు. కానీ ప్రభువు దర్శించిన తర్వాత అతను బ్రతుకు మారిపోయింది. ఇప్పుడు అంటున్నాడు ధైర్యంగా, నా హృదయము విశాలపరచబడింది. ఈరోజు మీరు కూడా మీ హృదయాలను విశాలపరుచుకోండి. దేవుడు మీ సరిహద్దులను విశాలపరిచి అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరొక్కసారి మాట్లాడుతున్నాను, మీ గోడలు మరలా కట్టించు దినం వచ్చింది. అప్పుడు మీ సరిహద్దులు విశాలపరచబడబోతున్నాయి. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవా, కృపగల మా తండ్రి, పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి మమ్ములను, చెదిరిపోయిన మమ్ములను, నాయన ప్రభువా, అనేక శ్రమల గుండా వెళుతున్న మమ్ములను చూస్తున్న దేవుడవు. ఇదిగో కురింగిన ఉన్న మమ్ములను నాయన ప్రభు ధైర్యపరచడానికి మీకా ద్వారా మీ గోడలు కట్టించు దినము వచ్చుచున్నది, మీ సరిహద్దులు విశాలపరచబడబోతున్నాయని ఒక శ్రేష్ఠ ధైర్య వచనాన్ని ఇచ్చినందుకు వందనాలు. అలాగనే మా యొక్క గోడలు తిరిగి కట్టి మా సరిహద్దులు విశాలపరిచి మమ్మల్ని ఆశీర్వదించమని క్రీస్తు పేరిట ప్రతిష్ఠించుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు సదా ఎవరైతే తిరిగి తమ గోడలు కట్టుకోవడానికి, సరిహద్దులు విశాలపరచుకోవడానికి దేవునికి అప్పగించుకొని అడుగులు వేస్తారో వారికి సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.